శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో కవిత్వ సిద్ధి, విజ్ఞాన ప్రాప్తి, ఈ రెండు కూడా పొందేటటువంటి మంచి మార్గం చెప్పబడ్డది. కొందరికి కవిత్వం వ్రాయాలని ఉంటుంది, వ్రాస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మంచి కవిత్వం రాదు. అటువంటి వాళ్ళు తల్లిని ఆశ్రయించేటట్లయితే అద్భుతమైనటువంటి కవిత్వం, కమ్మనైనటువంటి కవిత్వం చెప్పగలుగుతారు. అలాగే మంచి విజ్ఞానాన్ని కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మార్గం ఏమిటి అంటే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణము స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ స్తోత్రాన్ని, ఈ స్తుతిని కనుక చేసేటట్లయితే, ఈ స్తుతిని యంత్రపూతంగా యంత్ర పూజతో పఠించేటట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి మధురమైనటువంటి కవిత్వ ప్రాప్తి ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. అమ్మా, శరజ్యోత్స్నా శుద్ధాం, నీవు శరత్కాలపు వెన్నెల వంటి తెల్లనైనటువంటి దానివి. అటువంటి శరత్కాలపు వెన్నెల లాంటి శుద్ధమైన శరీరం కలిగిన దానివి. శశియుత జటాజూటమకుటాం, చంద్రరేఖ కలిగినటువంటి ఆ జటాజూటమునందు ఉన్నటువంటి కిరీటంలో చంద్రరేఖ కలిగినటువంటి దానివి. వరత్రాసత్రాణ, వరదహస్తము, త్రాసత్రాణ అభయహస్తము, స్ఫటిక ఘటిక స్ఫటికమాల, పుస్తకకరాం పుస్తకము, ఇవి చేతులందు ధరించి ఉన్నటువంటి దానివి. సకృన్నత్వా, అటువంటి నిన్ను ఒక్క మాటు కనుక నమస్కరించేటట్లయితే, నిన్ను సేవించేటట్లయితే, కథమివ సతాం మధుర క్షీర ద్రాక్ష మధురిమ త్వా కథమివ సన్నిధతే, నిన్ను కనుక అలా స్తుతించేటట్లయితే, ఒక్కమారు నమస్కరించినంత మాత్రానే అటువంటి సజ్జనులకు తేనెతో సమానమైనటువంటి మధు క్షీర ద్రాక్ష, ఆవు పాలతో సమానమైనటువంటి, ద్రాక్షారసముతో సమానమైనటువంటి మధురమైనటువంటి వాక్కు ప్రాప్తిస్తుంది అనటంలో సందేహమేముంది అని చెప్పి భగవత్పాదుల వారు స్తుతించారామని. ఒక్క మాట నిన్ను స్తుతిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి వాక్కు వస్తుంది, కవిత్వం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈ శ్లోకాన్ని సంబీజ షట్కంతో కూడినటువంటి వలయం, ఒక యంత్రాన్ని అలా వలయాకారంగా లిఖించాలి. అందులో సంబీజ షట్కం, సం 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 అని చెప్పి 6 సం అనేటటువంటి అక్షరాలు 6 ఆ వృత్తములో లిఖించాలి, ఆ వలయంలో. అది యంత్రంగా లిఖించి దానిని బంగారు రేకు మీద రాయాలి. వ్రాసి 41 రోజులు పూజిస్తూ ఉండాలి. రోజు 1000 సార్లు చొప్పున పఠిస్తూ 41 రోజులు పూజించాలి. అలా పూజించాక ఆ యంత్రాన్ని ధరించేటట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి కవిత్వం, అట్లాగే విజ్ఞానము ఏర్పడుతుంది. అలాగే ఒక పాత్రలో జలమును ఉంచి, నీళ్లు ఒక పాత్రలో పోసి ఉంచి, దాని మీద ఈ యంత్రాన్ని వ్రాసి, అంటే ఒక వృత్తాన్ని గీయటము, దానిలో సం 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 అని చెప్పి 6 సం అనేటటువంటి వర్ణాలు వ్రాయటం, దాన్ని ముందుంచుకొని 41 రోజులు దాన్ని పూజిస్తూ 1000 సార్లు పఠించటము, ఆ జలాన్ని త్రాగటం. ఆ వృత్తము సం అనేటటువంటివి ఉంటాయా నీళ్ళ మీద రాస్తే అంటే, నీళ్ళ మీద రాతలు వ్రాయటం ముఖ్యమంతే, మనకు కనపడకపోయినా దానిలో ఉంటాయి. వాటికి ఈ పూజ చేసి రోజు 1000 సార్లు చొప్పున 41 రోజులు పఠిస్తూ ఏ రోజుకు ఆ రోజు ఆ యంత్రం లిఖించాలి జలంలో, ఆ జలాన్ని స్వీకరించాలి, ఆ నీళ్లు తాగాలి. అలా తాగితే 41 రోజులు కనుక చేసేటట్లయితే దానివల్ల అద్భుతమైనటువంటి కవిత్వ సిద్ధి ఏర్పడుతుంది, అద్భుతమైనటువంటి విజ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది. ఇలా చేసేటప్పుడు 2 పద్ధతుల్లో కూడా తేనె, అరటిపండు, శర్కర, ఇవి 3 మధురములైనటువంటి పదార్థాలు, త్రిమధురాలు నివేదన చేయాలి. అలా చేస్తూ అమ్మవారిని స్తుతిస్తే
వాళ్ళకి కవిత్వం అబ్బుతుంది. స్వస్తి.